నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చారిత్రాత్మక ప్రదేశాల వద్ద సుందరీకరణ పనులు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. అడవిలో నిప్పు, పర్యావరణానికి ముప్పు. చీఫ్ కన్జర్వేటర్ శరవరన్. డిసెంబర్ నెల ఆఖరు వరకు పోలీస్ థర్టీ యాక్ట్ అమలు. ఎస్పీ జానకి శర్మిల. చారిత్రాత్మక ప్రదేశాల వద్ద సుందరీకరణ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం పట్టణంలోని శ్యామ్గఢ్ కోట, ధర్మసాగర్ చెరువు, మినీ ట్యాంక్ బండ్ కలెక్టర్ అధికారులతో కలిసి సందర్శించారు. శ్యామ్గఢ్ కోట వద్ద చేపట్టిన ఫుట్పాత్, రోడ్డు వెడల్పు, విద్యుత్ దీపాల ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పురాతన కట్టడాల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందన్నారు. చారిత్రాత్మక ప్రదేశాలు ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని పలు చారిత్రాత్మక ప్రదేశాలను దశల వారీగా అభివృద్ధి చేయాలని అధికారులు ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారన్నారు. అనంతరం పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ధర్మసాగర్ చెరువు మినీ ట్యాంక్ బండ్ పరిశీలించారు. మినీ ట్యాంక్ బండ్ సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. అడవిలో నిప్పు, పర్యావరణానికి ముప్పని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బాసర్ సర్కిల్ శరవణ్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం అటవీ శాఖ కార్యాలయంలో అటవీకి నిప్పు, అందరికీ ముప్పు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడవులకు నిప్పు పెట్టడం వల్ల మానవాళికి ముప్పు ఏర్పడుతుందన్నారు. అడవికి నిప్పు పెట్టకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నాగిని భాను, డివిజన్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామకృష్ణారావు, వేణుగోపాల్, శ్రీనివాసరావు, రాతో రవినాష్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధి కోసం నిధుల కోసం కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అన్నారు. మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణాభివృద్ధి కోసం 80 కోట్ల నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రెవెన్యూని వివరించారు. నిధులు మంజూరు కాగానే పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. గతంలో ఏవైతే 80 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వ పరంగా ఆగిపోయిన పనుల గురించి ముఖ్యమంత్రి గారికి కూడా కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కలిసినాక ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారి సలహాదారుడు వేం నరేంద్ర రెడ్డి గారిని కూడా కలిసి గతంలో ఇచ్చిన మరి ఏమైంది అంటే లేదు, తప్పనిసరిగా నిర్మల్ మున్సిపాలిటీకి నిధులు ఇప్పిస్తాను, ఒక 2-3 రోజుల తర్వాత రమ్మని చెప్పిండు. మళ్ళీ నేను మంగళవారం హైదరాబాద్ వెళ్ళి నిధులు వచ్చే విధంగా నిర్మల్ మున్సిపాలిటీకి అన్ని వార్డులలో కూడా గతంలో ఏవైతే ప్రపోజల్ పెట్టామో ఆ ప్రపోజల్ని కూడా మళ్ళీ పనులు యథావిధిగా జరిగేటట్టు కృషి చేస్తానని తెలియజేసుకుంటారు. కౌన్సిలర్ అందరూ కూడా ఎజెండాలో ఉన్న అంశాలను ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానం చేయాలి. నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడడానికి డిసెంబర్ నెల ఆఖరు వరకు జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ జానకి శర్మ తెలిపారు. డివిజన్ పోలీస్ అధికారి మద్దతు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీ నిర్వహించాలని హెచ్చరించారు. శాంతికి భంగం కలిగించడం, పబ్లిక్ స్థలంలో డీజేలు, మ్యూజిక్లు, ప్రసంగాలు నిషేధమని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టొద్దని హెచ్చరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు గమనించి పోలీసులకు సహకరించారన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నర్సాపూర్ జీఎంఓ ఎం కిషన్ రావు సూచించారు. శనివారం మండల కేంద్ర ఉన్నత పాఠశాల, గుల్మడుగు, చాక్పల్లి, సాయినగర్ తాండాల ప్రాథమిక పాఠశాల సందర్శించారు. మధ్యాహ్న భోజన పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించాలన్నారు. నిర్మల్ పట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన హరిహర క్షేత్రంలో డిసెంబర్ 1వ తేదీ ఆదివారం నుండి ఆలయ ధర్మకర్తల వినోదమ్మ, మురళీధరుడు దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆలయ కోశాధికారి వేణుగోపాల్ తెలిపారు. వచ్చే జనవరి 13వ తేదీ వరకు ప్రతిరోజు క్షేత్రానికి వచ్చేసే ప్రతి అయ్యప్ప స్వామికి అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు. ఆలయ గురుస్వామి మూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం భక్తులు ఎవరైనా విరాళాలు సమర్పించవచ్చునని, ఇళ్లలో భిక్ష పెట్టలేని వారు ఇక్కడ పెట్టుకోవచ్చని తెలిపారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో రాణించాలని డీసీసీ అధ్యక్షుడు శ్రీఆర్ రావు అన్నారు. శనివారం నిర్మల్ ఎన్టీఆర్ స్టేడియంలో టస్మాతో నిర్వహించిన క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి హాజరై పోటీలను ప్రారంభించారు. ప్రభుత్వం క్రీడారంగానికి పెద్దపీట వేస్తుందని, క్రీడల్లో రాణిస్తే విద్యా ఉద్యోగ రంగాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంటున్నారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ట్రస్మా సభ్యులు పాల్గొన్నారు. Sir, smile, sir. Where are you, smiling? Smile, sir, smiling. Venkateshwar, sir. Close, sir. Look. Raju, come on. दीपो हरत में पाप दीपति नमोस्तुते शुभ द्वेष बुद्धि विनाशाय नमोस्तुते आत्मज्योति ఖోఖోను ఇటీవల కూడా జిల్లాలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం నింపడానికి అసోసియేషన్ కూడా సీనియర్ జూనియర్ మేమున్నామని భరోసా కల్పిస్తూ అదేవిధంగా ఈ స్కూల్ నడుస్తున్నటువంటి స్టూడెంట్స్ ఇది కూడా పూర్తి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటిది. అసలు ఈ లిటిల్ ఫ్లవర్ స్కూల్ కరస్పాండెంట్ ఇది అయినాక వస్తా అన్నాడు వాళ్ళు చైతన్య స్కూల్ నిర్మల్లో ఉన్నటువంటి అతిపెద్ద స్కూల్ అయినటువంటి చైతన్య స్కూల్ ముఖ్యంగా రాష్ట్ర గతిని మలుపు తిప్పిన ఘట్టం దీక్షా దివస్ అని, నాటి ఉద్యమ చైతన్యాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుందామని ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి అన్నారు. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలో గల తెలంగాణ భవన్లో శుక్రవారం దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నిర్మల్, ఖానాపూర్, ముదోల్ నియోజకవర్గం చెందిన బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే శివనాదం చేసి గులాబీ బాస్ కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టి చారిత్రక దినం 2009 నవంబర్ 29 కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితంగానే డిసెంబర్ 9 అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేశారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు అసంపూర్తిగా ఉన్నారని, రాబోయే రోజుల్లో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ధీమా వ్యక్తం చేశారు. రాజశేఖర్ గారు చనిపోవడం తర్వాత మన కేసీఆర్ గారు అప్పటికి కూడా వచ్చిన ముఖ్యమంత్రి రోషయ్య గారు తెలంగాణ రాష్ట్రం విషయంలో ఇంకా ఊగిసలాట ఉండడం వల్ల ఈ ఏదైతే దీక్ష అయితే చేస్తేనే కుదురుతుందని చెప్పేసి ఆ జేఏసీ ఏర్పాటు చేయడం, అందరూ కలిసి గ్రామాన కూడా ఒక ఉద్యమాన్ని స్ఫూర్తిని పెంచాలి, పెంచకపోతే ఇది రాదు. అది కూడా ప్రజాస్వామ్య యుతంగా, అలాగే ఏదైతే గాంధీ గారు నమ్మిన అహింసావాదం ఉందో దాని ప్రకారంగా చేస్తేనే మనం ఈ ప్రజాస్వామ్య యుద్ధంగా పార్లమెంట్ లో బిల్ పాస్ పెట్టేటట్టయితేనే మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పేసి అప్పుడు దీక్ష నిర్ణయించుకోవడం జరిగింది. కేసీఆర్ గారు టీడీపీలో ఒక ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఇక్కడ అప్పటి దివంగత మాధవరెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పైకి వెళ్ళడం, అక్కడ చూస్తే అసలు ఏ మెయింటెనెన్స్ లేకుండా ఉండడం జరిగింది. అప్పుడు కేసీఆర్ గారు అక్కడ నో మెయింటెనెన్స్ ఉండే. అప్పుడు కేసీఆర్ గారు మాధవరెడ్డి గారితో అన్నారు, చూసినావన్నా మన తెలంగాణ ప్రాజెక్ట్ కాబట్టి ఇంత ఘోరంగా ఉంది, ఎక్కడైనా ఆందోళన ప్రాజెక్టులన్నీ విష్ణు ఆలయాల లెక్క, విష్ణు ఆలయాలంటే బాగా కలకల్లాడుతుంటాయి, మేము శివాలయం లెక్క మోసిపోయి ఉంది, ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం ఏర్పడుతుంది, ఈ ప్రాజెక్టు కూడా ఒక గొప్ప తీసుకొని రాగలుగుతామని చెప్పి ఆ రోజే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మీద చెప్పడం జరిగింది. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాకుండే, తెలంగాణ రాకుంటే నిర్మల్ జిల్లానే రాకపోతుండే, ప్రాణం లేకుంటే నిర్మల్ జిల్లా తీసేస్తారా ఒకసారి వాళ్ళు ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి కేసీఆర్ ఆనవాళ్ళు ఎవరు తీయలేరు. ఎందరో నాయకులను తయారు చేసినటువంటి పార్టీ
ఈ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో తయారు చేసింది. ఇది ఈ పార్టీ మా పేదల గుండెల్లో, మహిళా హృదయాల్లో కళ్యాణ లక్ష్మి తీసుకున్న ఒక అక్కకు, అలాగే రైతు బంధు తీసుకున్న ఒక రైతుకు, ఎవరైతే రైతు బీమా పొందిన ఒక కుటుంబంకు కేసీఆర్ ఎవరు మర్చిపోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అట్లనే దళిత బంధు పథకం పెట్టి, బీసీ బంధు పథకం పెట్టి దాన్ని విరామం చేయాలనుకున్న కేసీఆర్ ఆశయాలను ఈ కాంగ్రెస్ పార్టీ కళ్ళ ముందు అబద్ధాలు చెప్పి అధికారం వచ్చింది. ఈ అధికారం శాశ్వతం కాదు. మనం మళ్ళీ ఎంతమంది ఈ రోజు వచ్చిన కార్యకర్తలు ఉన్నారో, చాలా మంది కార్యకర్తలు, చిన్న చిన్న కార్యకర్తలు నాయకులు ఉన్నారు. మనందరం ఏకమై ఈ 4 ఏళ్ళు ఈ పార్టీని బలోపేతం చేస్తూ మళ్ళీ మనం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడమే మన లక్ష్యంగా అందరూ పనిచేయాలని ఇంత పెద్ద ఎత్తున మేము ఇంత ఇచ్చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కొరకు స్థాపించడం జరిగింది. మరి ఆ రోజుల్లో ఆంధ్ర పాలకులు మనకు కనీసం పార్టీ ఆఫీసు కూడా హైదరాబాదులో వాళ్ళు మనకు ఇవ్వకుండా చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో జలవిహార్ దగ్గర ఉన్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క నివాసాన్ని మనకు పార్టీ ఆఫీస్ కొరకు ఆ రోజుల్లో ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఆనాడు తెలుగుదేశం పార్టీలో స్పీకర్గా, డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి మన కేసీఆర్ గారు మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, మరి మా తెలంగాణ విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులు కూడా ఉద్యోగాలు రావడం లేదు, నీళ్లు నిధులు నియామకాల పేరిట మా నీళ్ళన్నీ ఆంధ్ర ప్రాంతానికే తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోషయ్య కానీ వీళ్ళందరూ కూడా ఈ టీఆర్ఎస్ పార్టీని ఆదిలోనే తుంచివేయాలన్న ఉద్దేశంతో మన పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను, మన ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండే గతంలో వారందరినీ కూడా పార్టీలోకి వాళ్ళకు నయానో భయానో భయపెట్టించి టీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. అయినా కేసీఆర్ గారు ఒక్కో దీక్షతో కరీంనగర్లో దాదాపు 25 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించి ఆ బహిరంగ సభ చాలా సక్సెస్ అయిన తర్వాత ఈ ఆంధ్ర పాలకులలో అలజడి మొదలైంది. నేను హాస్పిటల్లో చనిపోయినా సరే కానీ నేను తెలంగాణ వచ్చేదాకా దీక్ష విరమించానని చెప్పేసి అలాగే దీక్షలో కూర్చుంటే దాదాపు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ, తెలంగాణ ప్రజలు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరాహార దీక్షలు, వంట వార్పు కానీ, సడక్ బంద్ కానీ, హైదరాబాద్లో జలవిహారం మరియు వంట వార్పు, రాస్తారోకు చాలా ఉద్యమాలు చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మొట్టమొదటిసారిగా వాళ్ళ ఉద్యోగాలను సైతం పక్కన పెట్టి పెన్ బంద్ కూడా చేయడం జరిగింది. మరి ఇవన్నిటికీ తల ఒగ్గిన కేంద్రం ఆ రోజు చిదంబరం గారు తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తామని చెప్పి మళ్ళీ ఇచ్చినట్టే ఇచ్చి ఈ ఆంధ్ర పాలకుల మోసాల వల్ల మళ్ళీ వాళ్ళక్కడ సమైక్య ఉద్యమం, కృత్రిమ ఉద్యమం పుట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ అడ్డుకోవడం జరిగింది. మరి ఇవన్నీ గతంలో ఎందరో మంది విద్యార్థులు అమరులైనా మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు కూడా ఎంతో అభివృద్ధి పొందింది. నిర్మల్ జిల్లా కేంద్రం ప్రసిద్ధి పొందిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో శనివారం ఆలయార్చకులు ప్రత్యేక పూజలు చేశారు. చైర్మన్ కొండా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయంలో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. పల్లకి సేవలో భక్తులు పెద్ద ఎత్తున హాజరై గోవిందనామ స్మరణ చేశారు. అనంతరం భక్తులకు ఆలయం అన్నదానం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో పలువురు ఉపాధ్యాయులు శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు చేసిన సేవలు కొనియాడారు. ఇందులో భాగంగా సోన్ మండలం జాఫరాపూర్ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ చింత ముత్తన్న, పట్టణ గవర్నమెంట్ హై స్కూల్ బాలున్నత పాఠశాలలో ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ మోయిసిన్ ఫాతిమా, సిద్ధలకుంట ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఎల్ చంద్రశేఖర్ రెడ్డి, కోతులుగా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణలు పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు పాల్గొని పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్మల్ కేంద్రంలోని బేస్తవార్పేటలో ఘనంగా శ్రీ గుట్ట వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ గుట్ట వెంకటేశ్వర స్వామి యూత్ ఆధ్వర్యంలో ఉదయం వెంకటేశ్వర స్వామికి ధూపదీప నైవేద్యాలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యంలో యూత్ ప్రెసిడెంట్ ఉల్లిగడ్డల సాయి కుమార్, సెక్రటరీ పల్లికొండ సాయి, యూత్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే
श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे श्रीमन्नारायण नारायण हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे और तेरी लीला सबसे न्यारी न्यारी। నిర్మల్ పట్టణ సి ప్రవీణ్ కుమార్ ను నిర్మల్ బీడింగ్ పేటర్స్ అసోసియేషన్ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. యూరోనాథంలో వచ్చే డిసెంబర్ 3వ తేదీన తమ సమస్యల పరిష్కారానికై కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపడుతున్నట్టు తెలిపారు. ర్యాలీకి అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందులో ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్, జిల్లోపాధ్యక్షులు బుక్యా రమేష్, సాయన్న, యూనియన్ అధ్యక్షులు సాపాటి కుమారస్వామి, కార్యదర్శి ప్రకాష్, కోశాధికారి నసీర్, ఉపాధ్యక్షులు మసీద్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. కుబీర్ మండల కేంద్రంలో పిఎస్సి సెంటర్ను డిఐఓ నయనారెడ్డి శనివారం సందర్శించారు. పిఎస్సి కేంద్రంలో ఏఎన్ఎంలకు, ఆశాలకు వ్యాక్సినేషన్ గురించి వివరించారు. అనంతరం వ్యాక్సినేషన్ రికార్డు పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. శ్రీ రమా సహిత సత్యనారాయణ శివ పంచాయతన వాసవిక అనేక పరమేశ్వర అమ్మవారాలయంలో మాస శివరాత్రి సందర్భంగా శుక్రవారం శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, అష్టోత్తర పారాయణం, అనంతరం శివయ్య అమ్మవార్లకు హారతి పూజ నిర్వహించారు. దిలావర్పూర్ మండల కేంద్రంలో గురువారం రాత్రి నారికేల గురుస్వామి పిసరి వినయ్ సాగర్ నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. వేద పండితులు సంజయ్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి ప్రముఖ గాయకులు జడల రమేష్ భజన్ ముందు హాజరైంది. జిల్లా నలుమూరు నుండి పెద్ద ఎత్తున అయ్యప్ప మాలాదాన స్వాములు, మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా భజన బృందం ఆలపించిన భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. శాస్తా సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం, శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. ఆవు పాలు తెచ్చాము అయ్యప్ప, నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్ప. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. ఆవు పెరుగు తెచ్చాము అయ్యప్ప, నీకు పెరుగాభిషేకమయ్యా అయ్యప్ప. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. ఆవు నెయ్యి తెచ్చాము అయ్యప్ప, నీకు నెయ్యాభిషేకమయ్య అయ్యప్ప. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. పుట్టతేనె తెచ్చాము అయ్యప్ప, నీకు తేనాభిషేకమయ్య అయ్యప్ప. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. శ్రీగంధం తెచ్చాము అయ్యప్ప, నీకు గంధాభిషేకమయ్య అయ్యప్ప. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం. గంగాజలము తెచ్చాము అయ్యప్ప, నీకు జలాభిషేకమయ్య అయ్యప్ప. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం.
విభూతి తెచ్చాము అయ్యప్ప నీకు విభూతాభిషేకమయ్య అయ్యప్ప శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం భక్తితోనే కొలిచేము అయ్యప్ప నీకు ఆత్మాభిషేకమయ్య అయ్యప్ప శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం పన్నీరు తెచ్చాము అయ్యప్ప నీకు పన్నీరాభిషేకమయ్య అయ్యప్ప శాస్తా సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం శ్రీమణి కంఠుని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చారిత్రాత్మక ప్రదేశాల వద్ద సుందరీకరణ పనులు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. అడవిలో నిప్పు పర్యావరణానికి ముప్పు. చీఫ్ కన్జర్వేటర్ శరవరన్. డిసెంబర్ నెలాఖరు వరకు పోలీస్ థర్టీ యాక్ట్ అమలు. ఎస్పీ జానకి శర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.